మామూలుగా అంటున్నానండి. ఇప్పుడు పిల్ల మూడు పక్కన ఫోటోలు దిగుతారండి, ఇష్టం ఉంటే దిగుతామా? కరీంనగర్ డీఓ జనార్దన్ రావు సారు దారి తప్పి డీఓ అయిండు గాని అసలుకైతే టీవీ ఛానళ్లలో చేయదన్న కామెడీ షోలల్లో కమీడియన్ అయ్యేదుండే. ఎక్స్ట్రా జబర్దస్తుల ఆర్టిస్ట్ లెక్క కామెడీలు చేస్తున్నా అనుకుంటున్నాడు గాని ఎదుటోళ్లకు సారేంది గింత ఎక్స్ట్రాలు మాట్లాడుతుండు అని అనిపిస్తుందని తెలుసుకోలేకపోతున్నట్టున్నాడు. ఏడి కన్నవో డబల్ మీనింగ్ల డైలాగులతోటే స్పీచ్లు. కరీంనగర్ లో పెట్టిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో కూడా సారు ఆయన మాటల కెపాసిటీ ఎట్లుందో చూయించి కొంపకేసరి తెచ్చుకుండు. వంట నేర్చుకోవాల్సిందే. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి, ముఖ్యంగా అబ్బాయిలే చెప్పండి, వంట రాకపోతే మీ ఆవిడ ఉంటదిరా బాబు లేచిపోద్దని. అదట వంట రాకపోతే పెండ్లాం ఎవరితోటో లేచిపోతదిరా బాబు అని సభ్య సమాజం సప్పట్లు పెట్టే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిండు సారు. జస్ట్ అది శాంపులే. ఇగో టీచర్లతోటైన మీటింగ్ లో కూడా ఒక లేడీ టీచర్ వచ్చి ఫోటో దిగుతా సారంటే ఆడ కూడా కామెడీ చేస్తున్నా అనుకున్నాడు గాని బతుకు దబిడి దిబిడి అవుతుంది అనుకోలే. మామూలుగా అంటున్నానండి. ఇప్పుడు పిల్ల మూడు పక్కన ఫోటోలు దిగుతారండి, ఇష్టం ఉంటే దిగుతామా? అగో అదట ముచ్చట. పెండ్లా మొగలు ఇష్టముండి ఫోటో దిగుతారా? ఇది కూడా గంతేనమ్మా అని మహిళా టీచర్ను పక్కకు పెట్టుకొని మతి తప్పిన మాటలు మాట్లాడిండు. ఇప్పుడే కాదు సారు కరీంనగర్ డీఓ అయినప్పటి సంది గివే షీత్వ మాటలట. జిల్లా విద్యాధికారి పదవిలుండి స్టేజ్ల మీద డబుల్ మీనింగ్ జోకులేసే కమీడియన్ కంటే అటేట్ అయిపోయిందని టీచర్లే నోరెళ్ళ పెడుతున్నారు. డీఓ అయ్యుండి టీచర్ల ఇజ్జత్ తీస్తుండని కలెక్టర్కు ఫిర్యాదులు బాగానే పోయినాయి. ఇక కలెక్టర్ పమేలా మేడం చాలా సీరియస్ అయిపోయి ఆయన నా కొలువులకెళ్ళి తప్పించి విద్యాశాఖకు సరెండర్ చేసింది. నరం లేని నాలుకతోటి ఏందేందో మాట్లాడి కొలువు కేసరి తెచ్చుకున్నాడు సారు.